మన ప్రభువు ఒకసారి నన్ను కూడా వందనాలు చేస్తూ అపోస్తల కార్యంలో చదవబడినటువంటి 26వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారికి అగ్రిప్ప రాజు అనేటువంటి సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో అగ్రిప్ప రాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. పౌలు నన్ను ఎంత సులభముగా ఎలాగంటే ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చూస్తున్నావే అని మాట్లాడుతున్నాడు. మానవుని యొక్క ఆలోచనలో క్రైస్తవం యొక్క విధానము అనేది ఎక్కడ వచ్చిందో అది తెలుసుకోకపోతే ఆ మాట ఖచ్చితంగా మాట్లాడతారండి. ఈ అగ్రపురాజు మాట్లాడినటువంటి మాటే ఖచ్చితంగా పెద్దప్పుడు మాట్లాడతారు. కారణం ఏంటంటే దాని యొక్క మూలం అనేది తెలుసుకోకుండా తెలియనప్పుడు మాట్లాడతారు. కాబట్టి దాని యొక్క మూలం తెలుసుకున్నప్పుడు మనము పెద్దప్పుడు కూడా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము ఈ క్రైస్తవంలోనే దాగుంది. దేవుని యొక్క గొప్పతనం ఈ క్రైస్తవంలోనే దాగుంది. ఎందుకు దాగున్నది అని ఆలోచన చేసినప్పుడు ఒకసారి మనం చూద్దాం. యెషయాగ్రంథము 6వ అధ్యాయం 4 వచనం చదవండి. యెషయాగ్రంథము తీసుకుని రెడీగా పెట్టుకోండి. రాజైన ఉజ్జియా ముందునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూస్తుని ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉన్నాను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. మందిరము ధూమము చేత నిండి ఉండగా నేను అయ్యో చాలు. ఇదే మాట ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఈ కోట్ల కలిగినటువంటి శరాపులు తెరుపులు కలిగినటువంటి దేవదూతలు దేవుని సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏమని దేవతలు మాట్లాడుతున్నారు, లేదా పాటలు పాడుతున్నారు. ఎలా పాటలు పాడుతున్నారంటే అంటే దేవదూత సింహాసనం చుట్టూ 2 రెక్కలతో ఉన్నట్టే సుమారు 6 రెక్కలు అంటే ఒకటికి చేతుల్లో కాళ్ళు 2 రెక్కలు ఎగురుతూ ఉన్నవి. కాబట్టి అతి దారుణంగా ఉన్నట్టు దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగా నమస్కరిస్తున్నారు. అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ప్రతిగా నమస్కరిస్తూ తండ్రి అయిన దేవుని కీర్తిస్తూ మహిమపరుస్తున్నటువంటి సందర్భము. ఆ యొక్క లెక్క అంట కోట్ల కొలదిగా ఉన్నది. ఇంతనే లెక్క అంటే మనకు చెప్పలేదు. ఒకవేళ నాకు తెలిసి ఆ లెక్క ఇంతని చెప్పలేమేమో. ఎవరికంటే ఆ దేవతల యొక్క లెక్క. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క సన్నివేశాన్ని చూసినటువంటి ఒక దూత ఏం చేశాడో మనం ఒకసారి చూద్దాం. యెషయాగ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం నుండి యెషయాగ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు
నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుతున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులందరినీ వారి సింహాసనముల మీద నుండి లేపుతున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మాబోటి వాడివైతివా అందరూ నీ మహత్వమును నీ స్వరమండలము స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును. కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకొందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండలం మీద ఎక్కుదును. మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. చాలండి, ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లా ఆకాశం నుండి పడితేవి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు దాని యొక్క విశేషంగా కింద విషయంలో తెలియజేస్తున్నాడు. నీవు మహోన్నతితో సమానంగా ఎంచుకుంటున్నావు. ఎవరితోనంటే అనగా తండ్రి అయిన దేవుడితో సమానంగా ఎంచుకొని తండ్రి ఎలాగైతే పరిశుద్ధుడు అని దాని ప్రతికారం దేవదూతలందరూ చేస్తున్నారు, అలాగే నాకు కూడా ఈ దేవదూతలందరూ చేయాలి అని నీవు అనుకున్నావు. అంతేకాకుండా దేవుని యొక్క సింహాసనమును నీవు ఆక్రమించాలని కోరుకున్నావు. దేవుని సింహాసనం పడగొట్టి దేవుని సింహాసనం నుండి ప్రపోసి నీవు ఆ సింహాసనం ఇంకెక్కి ఈ దేవదూతల చేత తండ్రి దేవుడు ఎలాగైతే దాని ప్రతికారంలో చేస్తూ పరిశుద్ధులని ఎలాగైతే కీర్తించబడుతున్నాడో ఆ రీతిగా కీర్తించబడాలని అనుకున్నావు. చూడండి, కాబట్టి నీవు ఎక్కడికి పడవేయబడ్డావంటే పాతాళంలో పడవేయబడ్డావు. అక్కడ పురుగులు నిన్ను కప్పును, కీటకములు నిన్ను కప్పుతాయి. చూడండి మనం పెట్టాలా. అయితే ఈ పడేటువంటి విషయము సాధారణ అపవాది లేదా ఇక ప్రవాసంలో ఉన్నటువంటి ఒక దేవదూత ఈ రీతిగా అనుకోవటం కాదు, కానీ మనసులో అనుకున్నది, బయటపడలేదు. అవునంటే బయటపడలేదు, మనసులో అనుకున్నాడు. అనుకుంటున్న వెంటనే తండ్రి అయిన దేవుడు శిక్ష చేశాడంటే చేసి పాతాళములకు అప్పచెప్పేశాడు. ఆ పాతాళంలో వారిని ఆ యొక్క దేవతలను హింసించిన వాళ్ళందరూ కూడా ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలాన్ని పంపించేశాడంట. ఇదంతా పరలోకంలో జరుగుతున్నటువంటి సందర్భము. ప్రాముఖ్యమైనటువంటి విషయంలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 21వ వచనము. అన్నిటికీ కుందుబాటు కాలములు వచ్చనని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించిన అంతవరకు యేసు పరలోక నివాసి అయినట అవశ్యము. చూడండి, అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చు వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? పరలోకంలో
మన ఈ ప్రజలు అనుకుంటున్నారు, ఈ ప్రపంచం అనుకుంటుండే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ క్రైస్తవము అసలు లేదు, అసలు మరణించలేదు, ఆయన పుట్టలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన తిరిగి లేదు, ఆయన తిరిగి రావలేదు, క్రైస్తవం లేదు అన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే అన్నిటికీ కుదిరిపోవడం కాలం వచ్చే వరకు యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉండి ఈ అపవాది చేసినటువంటి క్రియలు చూస్తూ ఉన్నాడు. ఈ అపవాది ఎలాగైతే తండ్రితో సమానంగా ఎంచుకుంటున్నాడో తండ్రి యొక్క సింహాసనం ఆక్రమించి ఆ సింహాసనం ఎక్కి దేవత ప్రాంతం చేత తండ్రి ఎలాగైతే కీర్తించబడుతున్న ఆదిత్య కీర్తింపబడమని అనుకున్నాడు. ఇదంతా ఎవరు చూశాడు తెలుసా? యేసుక్రీస్తు చూశాడండి. ఎవరు చూశారంటే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఆయన చూశాడు. చూసి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పాడు. చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం అండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశంలోని పడుట చూచితిని. ఏంటంటే ఆయన అనగా యేసుక్రీస్తు వారు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి కింద పడి అనగా పాతాళాలను పడిపోవడం చూశానంటే యేసుక్రీస్తు చూశాడు. యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన విషయం నీకు తెలుసు, కానీ ఆయన ఆధ్యాత్మిక వైద్యుడు యేసుక్రీస్తు అంటే దైవత్వంలో ఉన్నటువంటి వాడు, దేవుడితో సమానంగా ఉన్నటువంటి వాడు. చూడండి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ సాల్మా ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి పరలోకంలో తండ్రి అయితే ఉన్నాడు. ఇదంతా జరిగినంతా చూస్తూ ఉన్నాడు. చూసి చాతాను పరలోకం నుండి కిందగా పడవేయబడి చూశాడు. చూసిన తర్వాత అనుకున్నాడు, ఈయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. దేవుడి యొక్క స్వరూపం ఎలాంటిదో ఆయన స్వరూపం కలిగినటువంటి వాడు. దేవుడి యొక్క తత్వం ఎలాంటిదో ఆయన యేసు వారి యొక్క తత్వం కూడా అలాంటిదే. దేవుడి గుణాలన్నీ కూడా అనుకుపుచ్చుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అవన్నీ కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నటువంటి మరొకసారి చదవమ్మా. ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానంగా ఉన్నాడంట. ఎవరితో సమానంగా ఉన్నాడంటే అప్పుడు దేవత అలుసుకునేటువంటి ఆ యొక్క దేవత తండ్రితో సమానంగా అనుకోలేదు, తండ్రి కంటే ఎక్కువగా అనుకున్నాడు. చూడండి, దేవుడితో సమానం కూడా అనుకోవాలా, దేవుడితో సమానం అనుకోకుండా దేవుడితో ఎక్కువగా ఆయన కంటే ఎక్కువ నేను అంటే ఆ దేవుడు దాంట్లో పడేటువంటి వాడిగా నేను దేవుడను ఏమనుకున్నానంటే నేను దేవుడను అనుకున్నా అంటే తండ్రి దేవుడికే నేను దేవుడను అనుకున్నానండి. అనుకొని ఆ సింహాసనం అగ్రహించాలని చేసినట్టు క్రియ అంతా యేసు చూశాడండి. చూసి అప్పుడు అనుకున్నాడు మనసులో అక్కడ అనుకున్నటువంటి విషయము పౌలు గారు యొక్క ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక ద్వారా నాకు తెలియజేసుకున్నారంటే ఏమనంటే ఆయన తండ్రితో సమానంగా ఉన్నటువంటి వాడు ఉండి ఆ యొక్క సామాన్యత్వం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఈ ఒక్క మాట ఆలోచన చేస్తాం. ఒకవేళ అక్కడే ఉంటే యేసుక్రీస్తు వారు సర్వలోకంలో ఉంటే ఆ భాగ్యమును బహుశా కోల్పోయేదేమో. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూలోకముకు రాక మునుపు ఆ భాగ్యంలో ఏదైతుందో అక్కడే నేను వెళ్ళను, భూలోకముకు నేను వెళ్ళను, మానవ యొక్క పాప పరిహారార్థమై నేను మరణించను, ఒకవేళ తిరిగి లేసినా కానీ నాకు అక్కర్లేదని అక్కడ ఉన్నాను అనుకోండి, ఈ శాతాలకు పెట్టిన గతి యేసుక్రీస్తు వారికి పట్టేదేమో నా యొక్క ఆలోచన అండి. నా యొక్క ఆలోచన కారణం ఏంటంటే ఆయన ఇక్కడ చెబుతున్నాడు ఫిలిప్పీ పత్రికలో ఆయన దేవుడి యొక్క స్వరూపంలో ఉండి ఆయనతో సమానంగా ఉంటూ పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆ దాసుని స్వరూపము అపవాదం ధరించుకోలేదు. చూడండి, ఇది యేసుక్రీస్తు వారికి అపవాదం ఉన్న తేడా ఇదే, ఆ దేవతకున్నటువంటి తేడా ఇదే. కాబట్టి ఈ హెచ్చించుకున్నాడు, పాతాళానికి దిగబడ్డాడు, దక్కించుకున్నాడు, యేసుక్రీస్తు పరలోకంలో దక్కించుకున్నాడు,
ఈ రోజున అత్యున్నత సింహాసనంపై దేవుడు కృపాసనం కూర్చుని ఉన్నాడు. చూడండి, అక్కడ జరిగింది యుద్ధం. ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. మొట్టమొదటి యుద్ధం ఎవరికి? తండ్రి అయిన దేవుడికి, సాతానికి. తరువాత యేసుక్రీస్తు వారికి, అపవాదికి, సాతానికి. దానిని ఈ యొక్క తండ్రి చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అప్పుడు తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక సంకల్పాన్ని సంకల్పించాడట. చూద్దాం, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన. చాలండి, ఈ పరిశుద్ధమైన పిలుపు ఎప్పటికనుకున్నారు? క్రైస్తవుడిగా ఉన్నటువంటి పిలుపు, ప్రపంచమంతా క్రైస్తవులుగా ఉండండి అనే పిలుపు ఎప్పుడు ఉన్నారు? పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి అనేది లేనప్పుడు, ఆది అనేది లేనప్పుడు, అనాదిగా ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినప్పుడు యేసుక్రీస్తు పంపాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనములు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. అంటే కాలము సంపూర్ణత. ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి. కాలము సంపూర్ణత. ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలమే క్రైస్తవ యుగము, క్రైస్తవ కాలము. ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా మారాలి అనేటువంటి కాలాన్ని నిర్ణయించాడంట తండ్రి దేవుడు. ఎప్పుడు? పరలోకములో ఆది అందు భూమి ఆకాశము సృజించను అని ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనము లేనప్పుడు. ఎప్పుడండి ఆ మాట దేవుడు గంధం ద్వారా మనకు తెలియపరచబడకపోయి అనాథ అనేది ఉన్నప్పుడే, పరలోకంలో ఉన్నప్పుడే ఈ యొక్క క్రైస్తవ మాట ఇప్పుడు ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా ఉండాలని నిర్ణయించాడంట తండ్రి దేవుడు. అర్థమవుతుంది? నీవెవరమో మనమెవరమో దేవుని చెప్తాను కాదంటానికి. క్రైస్తవులము ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం వచ్చింది అంటానికి ప్రశ్న లేదు. క్రైస్తవం ఎప్పుడు జరుపుకోవాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి దేవుని చిత్తంలో ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 3వ వచనం చదవము. 1వ అధ్యాయం 3వ వచనం నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున
సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించెను. తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఏమున్నది? క్రైస్తవ్యం ఉన్నది. ఏమున్నదంటే క్రైస్తవ్యం ఉన్నది. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రైస్తవ్యం ఉన్నది. అంటే ఒకవేళ ఈ జగత్తు అనేది పునాది వేయబడిన తర్వాత వచ్చినటువంటి అన్ని కూడా ఏదైతే ఉన్నామో ఈ లోకంలో మనము మానవులుగా ఆశ్రయించే విధానం అంతా కూడా ఎక్కడైనా అనుకోవాలి, దేవుడి చిత్తము లేదని అనుకోవాలి. ఒకవేళ జరిగిన అర్థమవుతుందండి, ఒకవేళ జరిగిన ఆ క్రమాన్ని బట్టి అవన్నీ కూడా దేవుడి చిత్తంలో ఉన్నట్టే లెక్క. అర్థం చేసుకోండి. కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకములో దేవతలు అనేబడేవారు ఉన్నా, ఏంటంటే దేవతలు దేవుళ్ళు అనబడేవారు ఉన్నా, ఒకవేళ ఉంటే వారికంటే పైగా ఉన్నవారు నేను అన్నాడు కొరింథీ రాసిన పత్రికలో పౌలు ద్వారా తండ్రి దేవుడు బయలుపరిచాడు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా దేవుళ్ళు దేవతలు అనబడే వారు చేయటం కూడా ఇప్పుడు ఎక్కడ కావాలి? అర్థమవుతుందా? గమనించండి. దీని కారణం ఏంటి? ఈ క్రైస్తవం ఎప్పుడుది? యేసుక్రీస్తు పుట్టి చనిపోయిన తర్వాత వచ్చింది కాదు క్రైస్తవ్యము. జగత్ పునాది వేయబడక మునిపే క్రైస్తవ్యము తన మనసులో తన సంకల్పం నిర్ణయించుకున్నాడు. కాలక్రమమును బట్టి ఒకటి చేసుకుంటూ కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపాడు. గమనించిన ప్రేమ దేవులారా, ఈ లోకంలో ఏది జరిగినా ఆయన చిత్తం లేకుండా జరగలేదు. అది మరొకటి అంటే పేరు మనం అనేక గ్రంథాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆ గ్రంథాల ప్రకారం ఏమి జరిగినా తన చిత్తంలో ఉన్నదే. అర్థమవుతుందా? అది మనములో ఈ లోకంలో అనేక గ్రంథాలు తీసుకుంటున్నాము. ఆ గ్రంథాల ప్రకారంగా ఈ లోకంలో ఉన్న అవన్నీ కూడా తన చిత్తంలో ఉన్నవే. చివరకు ఇలా ఆ మాట ద్వారా ఒక మాట తెలిసేశాడు. కొరింథీరాజు చెప్పన్నట్టు మాటలు అందరూ కూడా సమస్తము ప్రతి ఒక్కరు కూడా యేసు పాదాల దగ్గరికి రావాల్సిన వాటి వారు ఉన్నారు. మనుషులనేమి దేవతలుగా వారు ఎవరైనా ఒకవేళ ఉంటే వాస్తవంగా ఉన్నారో లేదో తర్వాత ఉంటాయి. ఒకవేళ ఉంటే అమ్మాడు అన్నాడు. ఒకవేళ ఉంటే మీ దృష్టిలో మీరు కొలుస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ ఈ రోజున యేసు అనేటువంటి ఆయనను కాలం సంపూర్ణమైనప్పుడు ఈ భూలోకములకు పంపి మీ యొక్క రక్షకుడిగా నేను పంపాను. ఆ రక్షణ ఎలా వస్తుందంటే తన రక్తము సిందించడం ద్వారా. ఎలా వస్తుందండి? తన ప్రాణము పెట్టుట ద్వారా. పెట్టి అలాగే ఉంచాడంటే తండ్రి దేవుడు ఆయనను తిరిగి లేపాడు. యేసుక్రీస్తు తనంతర తాను లేవలేదు. తనంతర తాను అపోస్తల కార్యము చదవండి. అక్కడ రాబడింది దేవుడు ఆయనను లేపెను. ఎవరు లేపాడంటే? సమాజం నుండి 3వ దినం ఎవరు లేపారంటే దేవుడు లేపాడు. ఇంకొక మరో విషయం చెప్తా. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడు ఇంకొక పని చేసి వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 28 వచనాలు. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేడు. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయనైతే నీతి నిరంతరము నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు. చాలండి. చూడండి ప్రేమల దేవులారా,
ఈ యొక్క మాటను కొద్దిగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారంట పరలోకములో జరిగినటువంటి ఆయన సందర్భం అంతా ఏదో చూశాడు, సాతాను మెరుపులే పరలోకంలో ప్రేమను చూశాడు. ఏం చేశాడు తెలుసా? నాతో సమరూపంగా ఉన్నటువంటి వాడు నీవు, దైవత్వంగా ఉన్నటువంటి వాడు నీవు, ఈ భూలోకంలోకి వెళ్ళి ఈ లోకమంతా రక్షణ కలగజేయాలి అని చెప్తే తండ్రి దేవుడు ప్రమాణము చేశాడంటండి. ఏం చేశాడు? ప్రమాణం చేసి ఈ లోకానికి వచ్చాడు. తండ్రికి మాట ఇచ్చి, అపవాది చేయలేదు, మాట ఇచ్చారంట తండ్రికి. అందుకే ఏమంటాడు? ఆ ప్రమాణాన్ని బట్టి తండ్రి దేవుడు ఏం చేసింటే నిరంతరము యాజకుడిగా ఉంటావు అంటే నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉంటావు అనేటువంటి ఒక విధానాన్ని తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. వారైతే అనగా ధర్మశాస్త్రములో లేవులు అనేటువంటి ఎవరైతే ఉన్నారో యాజకులు, వారు ప్రమాణం లేకుండానే అయ్యారు యాజకులు. ఏమయ్యారంటే ప్రమాణం లేకుండా యాజకులు అయ్యారు లేవీలు. కానీ యేసుక్రీస్తు వారైతే పరలోకంలో తండ్రి యొక్క ఉండి తండ్రికి ప్రమాణం చేసి మరి ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. అప్పుడు ఈ లోకమే లేదు. లోకం ఉందా? జగత్ పునాదులు వేయబడిన ముడిపే అంటే అర్థం ఈ లోకం ఉన్నదనే అర్థం చేసుకోండి. ఈ లోకం లేనప్పుడే మాట ఇచ్చారంటే యేసుక్రీస్తు వారు ఆయన ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. ఆయన ఎంతగా ఆలోచన చేశాడో, ఎంతగా తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి వచ్చాడో ఆలోచన చేయండి. వాక్యము దేవుని వాక్యంలో ఉన్న తెలియనటువంటి వారు అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటారు. దీనిలో సత్యం తెలియనటువంటి వారు. అందుకే ఈ యొక్క సృష్టి నిర్మాణం చేసిన తర్వాత, మానవుడు తప్పిదం చేసిన తర్వాత దేవుడెవడో తెలియక ఆయన అనేక రకాలుగా వారు అనేక రూపాలను వారంతటి వారే తెలుసుకునిస్తూ ఏ మా దేవుడు, ఇదే మా దేవత అనే విధానంలో వెళ్ళిపోయారు సమాజం, లోకము. అయితే ఒక మాట చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అండి. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చూడండి ఏమన్నాడు ఇక్కడ? మనము మొదట ప్రేమించమని కాదు, ఈ లోకము నిర్మాణం చేయటానికి ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు. అర్థమవుతుందండి? ఈ లోకం అనే లేకముంటే ఈ లోకాన్ని ప్రేమించి, లోకం అంటే ఏమంటారు? ఇప్పుడు మనుషులు లేకుండా లోకం అంటారా? శూన్యమా అంటే ఏమంటారంటే ఒక సృష్టి అంటారు. సృష్టిలో ఉన్నటువంటి యొక్క సకల విధంగా ఉన్నటువంటి నిర్మాణం చూస్తున్నాము. కానీ సృష్టిలో పలానా ఈ సృష్టిని ఏడటానికి ఎవరైనా ఉన్నారంటే మనిషి అవసరమై ఉన్నది. ఎవరు అవసరమైనదంటే మనిషి అవసరమైనది. అందుకే ఆదాము చేసినటువంటి దేవుడు ఈ సృష్టిని ఏలన్నాడు. ఈ సృష్టిని ఏలన్నాడు. ఏలు అంటే ఆ రాజరికాన్ని వదిలిపెట్టి అపవాదికి చెప్పాడు. అపవాదికి అప్పచెప్పాడు మానవుడు. ఎవరికి అప్పచెప్పాడు? నువ్వు నాకు, నేను ఈ సృష్టికే ఏలు కూడా రాజు కాదు, నువ్వే నానే రాజుగా ఉండాలి అంటే స్థితికి చేరిపోయాడు మానవుడు. ఎవరికి? రాజాపురాజు తండ్రి దేవుని మాటను జమదాటి నీవు అపవాదికి చెప్పిన మాటలు నమ్మి వారిని రాజుగా ఎంచుకున్నాడు మనిషి మొట్టమొదట. వారి రాజ్యంలో నుండి తప్పించడానికి తండ్రి దేవుడు యేసు అనేటువంటి ఆయనను మన కోసం ఏర్పాటు చేసి ఈ భూలోకాన్ని పంపిన తర్వాత ఆయనకు ఒక రాజ్యాన్ని అప్పచెప్పాడండి. ఏం చెప్పాడు? ఎవరికి? యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఆ రాజ్యం అంత సులభంగా రాలేదు యేసుక్రీస్తు వారికి. ఆ రాజ్యం అనేది అంత సులభంగా ఆయనకు దక్కలేదు.
ఎలా దక్కిందంటే తన ప్రాణము పెట్టి మరీ దక్కించుకున్నాడు. ఎందుకంటే నేను చదివాం కదా, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటే ఏంటి? అంటే ఎంచుకొనలేదు అంటే ఏంటి? అంత మహోన్నతమైన స్థితిలో ఉండి కూడా, దేవుడితో సమానంగా ఉండి కూడా, దేవుడితో సారూప్యం కలిగిన వాడే ఉండి కూడా చివరకు దాసుని స్వరూపంగా దాల్చి నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు, ఈ లోకం కొరకు వచ్చాడు. అందుకే ఆయన లోకరక్షకుడు అయ్యాడు. అందుకే ఆయనను ఇప్పుడు ఆయన పుట్టలేదు, ఆయన మరణించలేదు, ఆయన క్రైస్తవం లేదు అనేటువంటి వారికి ఏం సమాధానం ఉంటే బయట కాదని చెప్తారు. ఇక మాటలే సమాధానం చెప్తారు. గమనించండి ప్రేమ దేవుళ్ళ, వచ్చిన తర్వాత ఆయన చేసినంత పని నిర్మాణము భూలోకం వచ్చిన తర్వాత అన్ని చేసిన తర్వాత తండ్రి సిద్ధమంతా నెరవేర్చిన తర్వాత తండ్రి ఆరోహణమే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన రోజు ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను.